పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీగా నగదు పట్టుబడింది. పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2,27,94,000 నగదు పట్టుబడింది. పట్టుబడిన నగదుపై పాస్టర్ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించగా పొంతంలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుండి నరసాపురం అనధికార నగదు 50 లక్షలు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇంటికి రాగానే దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. పాస్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. దీంతో మిగతా నగదు దొరికింది. పాస్టర్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నగదు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వీరి కుటుంబ సభ్యుల వ్యాపారాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 2,27,94,000 నగదుని సీజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హైదరాబాద్ నుంచి అనధికారికంగా నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వారు సీజ్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. సుమ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో పోలీసు అంతా కూడా నగదును గుర్తించడం జరిగింది. అయితే శాంసన్ హైదరాబాద్ నుంచి కూడా నగదు తీసుకొస్తున్నట్లు పోలీసులకు కొంత సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు పాస్టర్ అల్లుడైన శాంసన్ హైదరాబాద్ నుండి నరసాపురం వస్తున్న సమయంలోనే పోలీసులు నిఘా ఏర్పాటు చేసి అతన్ని తనిఖీ చేయడం జరిగింది. ఆ సమయంలో అతని వద్ద దాదాపు 50 లక్షల రూపాయల మేర నగదునైతే కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు ఆ పాస్టర్ అల్లుడైనటువంటి శాంసన్ అయితే కూడా కొంత పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి పాస్టర్ బాబురావు ఇంట్లో కూడా గంటా బాబురావు ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీలో పోలీసులకే ఒక రకంగా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. దాదాపు 2,27,94,000 రూపాయలు, అంటే దాదాపు 3 సూట్ కేసుల్లో మొత్తం అంతా కూడా సదిరి ఉంచిన నగదునైతే కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ డబ్బు అంతా కూడా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఇంత డబ్బు నగదు ఇంట్లో ఎందుకు ఉందనేది పోలీసులు పాస్టర్ గా ఉన్నటువంటి గంటా బాబురావుని అడుగుతున్నప్పటికీ కూడా ఆయన సరైన సమాధానం చెప్పడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు సరైన వివరాలు తెలపలేదు. దీంతో అనుమానం వచ్చినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో నగదునంతా కూడా సీజ్ చేసి అటు ఐటీ శాఖ అధికారులు అయితే కూడా అధికారులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి అంటే పాస్టర్ గా ఉన్నటువంటి గంటా జాన్ బాబురావు ఏమి వ్యాపారాలు చేస్తున్నారో, అతని అల్లుడు కూడా ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది హవాలా డబ్బా లేకపోతే ఎక్కడి నుంచి ఎవరికి తరలిస్తున్నారు ఏంటనే దాని మీద పోలీసులు అయితే కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి నరసాపురం రూరల్ ఎస్ఐ దుర్గా ప్రసాద్ అయితే కూడా చెప్పడం జరిగింది. దీని ప్రస్తుతానికైతే నగదునంతా కూడా సీజ్ చేసి అటు ఐటీ శాఖ అధికారులకైతే కూడా అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంతా కూడా విచారణ జరిపి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా త్వరలోనే చెబుతామని కూడా పోలీసులు చెబుతున్నారు. థాంక్యూ శ్రీనివాస్.